మేషరాశి. ఈ రాశి వారికి 2 గ్రహాలు అనుకూలంగా ఉండడం వలన వాయిదా పడినటువంటి పనులు కొంత ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. నూతన నిర్ణయాలు తీసుకుంటారు. భూమి గృహానికి సంబంధించిన ఆలోచనలు పెరిగి అవి అమలు చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తారు. ఉద్యోగస్తులకు కొంత అనుకూలంగా ఉంది. విదేశీయానము ప్రయత్నాలు కొంతవరకు ఫలించే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు కొంత అనుకూలత పెరుగుతూ ఉంటుంది. అవకాశాలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నది. మేషరాశి వారు ఈరోజు శనికి తైలాన్ని సమర్పించి ఆంజనేయ స్వామి యొక్క అష్టోత్తర నామాలు చదువుకోండి, లేదా 12 నామాలు చదువుకొని స్వామికి ఒక 5 అరటి పండ్లు సమర్పించండి. కొంత మీకు అనుకూలత పెరుగుతూ ఉంటుంది. వృషభ రాశి. ఈ రాశి వారికి రోజు కలిసి వస్తుంది. చేసే పనులు అనుకూలంగా ఉంటాయి. ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి. ఆర్థిక పరంగా కొంత అనుకూలత పెరుగుతూ ఉంటుంది. నూతన పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు కూడా మీ ముందుకు వస్తాయి. ఉద్యోగస్తులు తోటివారితోని సంతోషంగా గడుపుతారు. ఇంటి లోపల మంచి సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. వ్యాపార రంగంలో రాణిస్తారు. వృషభ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మిథున రాశి. ఈ రాశి వారి రోజు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అనవసరమైన విషయాల్లోపట తలదూర్చకండి. ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. తోటివారి సహకారము కొంత తగ్గే అవకాశం ఉన్నది. మిత్రులతోని ఆనందంగా గడుపుతారు. ఇంటి లోపల వాతావరణ పరిస్థితులు కొన్ని సందర్భాల్లోపట అనుకూలించకపోవచ్చును. ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా పడతాయి. మిథున రాశి వారు ఈరోజు సంఘం లోపల గౌరవ మర్యాదలు పెరిగేటువంటి పనులు చేస్తారు. ఈ రాశివారు ఈరోజు శనికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.